మొదలు పెడదాం. మొదటి 9 నక్షత్రాలు కేతు ప్రభావంతో స్టార్ట్ అవుతాయి. మొదటిది అశ్విని. దీనికి అధిపతి కేతువు, అంటే వేగం, కొత్త ప్రారంభాలు. తర్వాత భరణి. దీనికి అధిపతి శుక్రుడు. ఇది పరివర్తనను, తీవ్రతను సూచిస్తుంది. ఇక మూడవది కృత్తిక. సూర్యుడి పాలనలో ధైర్యం, నాయకత్వం దీని లక్షణాలు. ఆ తర్వాత చంద్రుడి పాలనలో వచ్చే రోహిణి అందం, సృజనాత్మకతకు ప్రతీక. మృగశిరకు అధిపతి అంగారకుడు. ఇది అన్వేషణ, తెలివినిస్తుంది. ఇక ఆరుద్ర రాహు అధిపతి. జీవితంలో పెద్ద మార్పులు, భావోద్వేగాల లోతును సూచిస్తుంది. ఈ మొదటి సైకిల్లో చివరివి బృహస్పతి పాలించే పునర్వసు, అంటే ఆశ, నైతికత. తర్వాత శని పాలనలో పుష్యమి. ఇది పోషణ, సహనాన్ని సూచిస్తుంది. ఇక ఫైనల్గా బుధుడు అధిపతిగా ఉండే ఆశ్లేష, తెలివి, ఆధ్యాత్మికతను ఇస్తుంది. చూసారా ప్యాటర్న్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో? ఇప్పుడు మళ్ళీ అదే సైకిల్ స్టార్ట్ అవుతుంది. 10వ నక్షత్రానికి అధిపతి మళ్ళీ కేతువే. ఈసారి కేతువుతో మొదలయ్యేది మఘ నక్షత్రం. ఇది వారసత్వం, అధికారాన్ని సూచిస్తుంది. తరువాత శుక్రుడు పాలించే పుబ్బ. ఇది ఆనందం, సోషల్ లైఫ్కి సంబంధించింది. ఇక సూర్యుడి పాలనలో ఉండే ఉత్తర ఫల్గుని. భాగస్వామ్యాలు, విధేయతకు ముఖ్యం. ఈ చక్రంలో మధ్యలో చూస్తే హస్త నక్షత్రం. చంద్రుడు అధిపతి. ఇది స్కిల్స్, ఆర్ట్స్కి సంబంధించింది. అంగారకుడి పాలనలో ఉండే చిత్త క్రియేటివిటీ, పర్ఫెక్షన్ని కోరుకుంటుంది. తర్వాత రాహువు పాలించే స్వాతి. స్వాతంత్రం, కొత్త ఆలోచనలకు ప్రతీక. రెండవ సైకిల్ని ముగించేవి బృహస్పతి పాలనలో ఉండే విశాఖ. ఇది లక్ష్య సాధనపై ఫోకస్ పెడుతుంది. శని అధిపతిగా ఉండే అనురాధ. స్నేహం, పట్టుదలకు నిలుస్తుంది. ఇక బుధుడు పాలించే జ్యేష్ఠ. బాధ్యత, శక్తిని సూచిస్తుంది. దీంతో రెండో రౌండ్ కూడా పూర్తయింది. ఇక చివరి 9 నక్షత్రాలు. ఈ ప్యాటర్న్ తన చివరి రౌండ్ని ఎలా పూర్తి చేస్తుందో చూసేద్దాం. మళ్ళీ కేతువుతోని. ఈసారి మూల నక్షత్రం. ఇది సత్యాన్వేషణ, ఆధ్యాత్మిక మూలాల గురించి చెబుతుంది. శుక్రుడు పాలించే పూర్వాషాఢ. విజయం, ఆకర్షణను ఇస్తుంది. సూర్యుడి పాలనలో ఉండే ఉత్తరాషాఢ. నిజాయితీ, శాశ్వత విజయానికి ప్రతీక. తరువాత చంద్రుడు పాలించే శ్రవణం. ఇది నేర్చుకోవడం, కమ్యూనికేషన్కి సంబంధించింది. అంగారకుడు ధనిష్టకు శక్తినిస్తాడు. ఇది సంగీతం, సంపద, టీం వర్క్కి ముఖ్యం. రాహువు పాలించే శతభిషం. హీలింగ్, సైంటిఫిక్ థింకింగ్ని సూచిస్తుంది. ఇక మనం చివరికి వచ్చేస్తున్నాం. బృహస్పతి పాలించే పూర్వభాద్ర. ఇది ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ని సూచిస్తుంది. శని పాలనలో ఉండే ఉత్తరాభాద్ర శాంతి, కరుణను తెస్తుంది. ఇక చివరిది 27వ నక్షత్రం రేవతి. బుధుడు అధిపతి. ఇది ప్రయాణం, రక్షణను సూచిస్తూ ఈ మొత్తం ఖగోళ చక్రాన్ని పూర్తి చేస్తుంది.